To watch this recipe in English, click on the link given in the description box. సాంబార్ చేయడానికి నేను అరకప్ కందిపప్పు తీసుకున్నాను. దీన్ని నీళ్లతో శుభ్రంగా కడగాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో పప్పు ఉడికించడానికి సరిపడా నీళ్లు పోసి అందులో కడిగిన కందిపప్పుని వేస్తున్నాను. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి మూత పెట్టేసి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించాలి. ఇప్పుడు ఉడికిన పప్పుని పక్కన పెట్టుకోవాలి. సాంబార్ పొడి కోసం ఒక పాన్ లో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి నూనె లేకుండా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ మిరియాలు, 10 ఎండుమిరపకాయలు కూడా వేసి మొత్తం మళ్ళీ వేయించుకోవాలి. ఇందులో 1/2 కప్పు తురిమిన ఎండి కొబ్బరి కూడా వేసి అన్ని రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరిని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు అన్ని వేగిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. వీటన్నిటిని ఒక మిక్సీలో వేసి మెత్తటి పొడిలాగా చేసుకోవాలి. ఇప్పుడు సాంబార్ పొడి రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపు కోసం ఒక బాండీలో కొద్దిగా నూనె వేసి అందులో 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ ఇంగువ, కొద్దిగా కరివేపాకులు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు 20 చిన్న ఉల్లిపాయలు వేసి రంగు మారేంత వరకు వేయించాలి. ఇందులో తరిగిన 2 పెద్ద టొమాటోలను వేస్తున్నాను. ఒక 5 నిమిషాల పాటు టొమాటోలను వేయించిన తర్వాత 6-7 తరిగిన వంకాయలను వేస్తున్నాను. ఇప్పుడు తరిగిన ఒక ములక్కాడని కూడా వేసి ఒక్కసారి అంతా కలయబెట్టాలి. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత 1 కప్ చింతపండు రసాన్ని వేస్తున్నాను. చింతపండు రసం చిక్కపడిన తర్వాత ఉడికించిన పప్పుని వేస్తున్నాను. ఇందులో 2 కప్పులు నీళ్లు పోసి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు ముందుగా తయారు చేసిన సాంబార్ పొడి వేసి ఒక ఉడుకు రానివ్వాలి. ఒకవేళ మీకు ఇంకా సాంబార్ పొడి వేయాలనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్ పొడి వేసుకోవచ్చు. సాంబారు 5 నిమిషాలు ఉడికిన తర్వాత చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. ఇప్పుడు పొయ్యి కట్టేసి వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవచ్చు.